కావేరీ బస్ ఇన్సిడెంట్ మరొక ముందే ఈరోజు ఇంకో బస్సు యాక్సిడెంట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో జరిగింది. అసలు ఎవరిది తప్పంటారు? ఇంకా దయచేసి ఇప్పుడు ఆ బస్సుకి రవాణా శాఖ కదా బస్సులు, ఇప్పుడు అది ఒకటే కాదు, మన బెంగళూరు గట్టిన కూడా బస్సులో 20 మంది మరి కొంత, నాకు కరెక్ట్గా లెక్క తెలియదు కానీ ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోయింది. ఆ రోడ్డు మీదకి వచ్చాను. దయచేసి ఈ బస్సు రవాణా చేసే వాళ్ళకి, అధికారులకి వాళ్ళకి గట్టి చర్య తీసుకోవాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. నడిపే డ్రైవర్లు కూడా మిమ్మల్ని నమ్మి ఎన్నో కుటుంబాలు ఎక్కుతురు బస్సు. నడిపే డ్రైవరు కొద్దిపాటి నిర్లక్ష్యం చేసినా కూడా కొన్ని వందల మంది జీవితాలు రోడ్డు పాలవుతాయి. దయచేసి ఈ తరచుగా జరుగుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ నేను గట్టిగా కోరుకుంటున్నా. ఈ రవాణా శాఖ మీద ఈ వాళ్ళ మీద నాకు ఆ పదం పలకరాట్లేదు కానీ ఈ బస్సు యాజమాన్యాల మీద, డ్రైవర్ల మీద గట్టి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. కొన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి, కొన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వస్తున్నాయి. అంటే అమ్మ టిప్పర్ గుద్ది కదా చనిపోయింది, కంకర టిప్పర్ గుద్ది. అదే కదా మరి ఇప్పుడు ఒక్కడేం బస్సు, ఒక్కడేమో లారీ గుద్ది అంటే మరి డ్రైవర్లు నిర్లక్ష్యమే కదా. ఇప్పుడు లారీ డ్రైవర్ అయినా నిర్లక్ష్యమే కదా. దయచేసి ఆ డ్రైవర్ అయినా, బస్సు డ్రైవర్ అయినా, లారీ డ్రైవర్ అయినా, బైక్ నడిపే వాళ్ళైనా సరే కొద్దిపాటి నిర్లక్ష్యం వల్ల ఎన్ని జీవితాలు రోడ్డు మీద కొత్తగా వీళ్ళందరి మీద కొద్ది గట్టి చర్య తీసుకోవాలని గవర్నమెంట్ నేను కోరుకుంటున్నాను. అంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? వీళ్ళ మీద గట్టి చర్యలు తీసుకోవాలా. బైక్ తోలే వాళ్ళ మీద, ఓవర్ స్పీడ్ ఎక్కువ పోయే వాళ్ళ మీద, వాళ్ళ ప్రాణం గాల్లో కలిసిపోయేది కాక ఎదుటి వాళ్ళ ప్రాణం కూడా పోతుంది. వాళ్ళ మీద తీసుకోవాలా, ఈ బస్సు డ్రైవర్ల మీద తీసుకోవాలా చర్య, ఎదురొచ్చే లారీ డ్రైవర్ల మీద కూడా తీసుకోవాలా. దయచేసి మీకేమన్నా నిద్ర వచ్చినా, మీకేమన్నా అలసటకుండా పక్కకు పెట్టుకొని ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకోండి. మీ వల్ల చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల కొన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వస్తున్నాయి. దయచేసి దీని గురించి గవర్నమెంట్ని చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను.